హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వందల ఏళ్లుగా ఎదురు చూసిన కోట్లాది మంది హిందువుల కలను నిజం చేస్తూ అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడు నేత్రపర్వంగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. 2024 జనవరి 22న ప్రాణప్రతిష్ఠ జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకు ఏకంగా 1.5 కోట్ల మంది భక్తులు రామ్లాల్ను దర్శనం చేసుకున్నారు. ప్రతిరోజు లక్షల మందికి పైగా భక్తులు మహా అయోధ్య రామ మందిరాన్ని సందర్శిస్తున్నారని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ప్రధాన కార్యదర్శి పత్రావ్ ప్రకటించారు. ఇటీవలే తొలి శ్రీరామనవమి వేడుకను అయోధ్య ఆలయంలో వైభవంగా నిర్వహించామని, ఆ రోజు దాదాపు 11 గంటల పాటు ఆలయాన్ని తెరిచి ఉంచామని తెలిపారు. రామ్లాల్ ప్రతిష్ఠాపన జరిగిన ఆలయంలోని గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే పూర్తయిందని, మొదటి అంతస్తులో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని ఆయన వివరించారు. ఆలయం చుట్టూ 14 అడుగుల వెడల్పుతో ప్రాకారాన్ని నిర్మించనున్నామని, దీనిని ఆలయ పర్కోట అంటారని వివరించారు. ఈ ప్రకారం బహుళ ప్రయోజనంగా ఉంటుందన్న ఆయన మరో 6 ఆలయాలు నిర్మించనున్నట్టు తెలిపారు. భగవాన్ శంకరుడు, సూర్యభగవానుడు ఒక గర్భగృహం, 2 చేతులలో హనుమంతుడు, అన్నపూర్ణమాత దేవాలయం నిర్మిస్తానన్నారు. మహర్షులు వాల్మీకి, వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్య మునుల ఆలయాలను కూడా అయోధ్య ఆలయ ప్రాంగణంలో నిర్మిస్తామని వెల్లడించారు. థ్యాంక్ యూ.